ఆత్మకు కావలసిన దుస్తులు ఏంటిది? ఆత్మకు కావలసిన అవసరతలు ఏంటిది? ఆత్మ ఏ స్థితిలో ఉంది అసలు? ఆత్మకు ఏ రోగం ఉంది అసలు? ఆత్మ ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏ రోజైనా మనం ఎక్కడికైనా తీసుకెళ్లి పరిశీలించామా? శరీరానికి ఏమన్నా అయిపోగానే మనం గిజ 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 కొట్టుకుంటూ ఉంటాం. చిన్న జ్వరం రాగానే వెంటనే ఎక్కేసి అలాగా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర కూర్చుంటాం. ఓకేనా? డాక్టర్ అంటాడు, బాబు ఒక గంట సేపు కూర్చో, పేషెంట్లు ఉన్నారంటే అలా గంట సేపు అలా కూర్చుంటాం. ఓకేనా? ఆ 105, 110 ఫీవర్తోని చలిలో వణుక్కుంటా అక్కడ కూర్చుంటాం. ఓకేనా? అదే ఇక్కడ వాక్యము 6:30, 7 గంటలకి ఉందనంటే ఎన్ని గంటలకు వస్తారు మన వాళ్ళు? చిన్నగా మెల్లగా వస్తుంటారు. ఇంకా రాలే, ఇంకొక 2 బ్యాచ్లు అయిపోయడానికి వస్తారు ఆ బ్యాచ్. అంటే శరీర సంబంధమైన వాటి విషయంలో నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతసేపు అయినా కూర్చుంటావు అక్కడ ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. ఆ డాక్టర్ లోపలికి పిలిచి నీకు ఏం ప్రాబ్లం బాబానంటే పలానా ప్రాబ్లం ఉందనగానే వెంటనే మెడిసిన్ ఇయ్యడు, తెలుసా? వెంటనే మెడిసిన్ ఇయ్యడు, కొన్ని టెస్టులు రాస్తాడు. ఆ టెస్టులన్నీ చేయించుకొని రావాలి వెళ్ళి, దానికి ఒక 2-3 వేలు అవుతాయి. టెస్టులన్నీ చేయించుకొని వచ్చినాక చూసి అప్పుడు ఏదో ఒక దాంట్లో బ్లడ్లో ప్రాబ్లం ఉంటే బాబు నీకు టైఫాయిడ్ వచ్చిందని చెప్తాడు. అంటే శరీర సంబంధంగా ఏ రోగం ఉన్నా కూడా నీకు స్కాన్ చేసి నీకు అన్ని పరిశోధనలు చేసి నీకు ఈ రోగం ఉందని చెప్తుంటే మరి ఆత్మ సంబంధమైన రోగాన్ని ఎలా పట్టుకునేది? ఆత్మకు రోగం ఉంది, బలహీనతగా ఉంది. ఆత్మని ఎలా బలపరచాలి? దానికి ఏ ఆహారం కావాలి? ఒకే ఒక ఆహారం అండి, అదే జీవాహారము, దేవుని వాక్యం.